నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చి మాట కాదు. ఆమేన్. సరిపదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. వాక్యము ద్వారా నేరుగా, సూటిగా, స్పష్టంగా మాతో మీరు మాట్లాడుతారు ప్రభు. క్రైస్తవులము ఎవరికి మేము దూరంగా ఉంటే అది మాకు ఆశీర్వాదము, ఎవరికి మేము దూరంగా ఉంటే అది మాకు మేలో వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నాం. అవును ప్రభా, దీన సేవకుడిగా తండ్రి ప్రభా, నేను తండ్రి ప్రభా నీ పక్షము నిలబడి వాక్యము విత్తుతుండగా తండ్రి, ఆ వాక్యము బిడ్డలందరూ హృదయంలో ఫలించి అభివృద్ధి చెందడానికి నీ కృప చూపించండి అయ్యా. వినగలిగే తండ్రి ప్రభా హృదయాన్ని దేవా చక్కగా తండ్రి ప్రభా ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకుని ఆ వాక్యానుసారంగా నడుచుకునే కృపను దయచేయమని, అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండమని మా ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి. ఈ గ్రంథాన్ని రాసినటువంటి వారు ఎవరంటే సొలొమోను భక్తుడు. చక్కగా రాసుకున్నాడండి. ఏమంటాడో తెలుసా? ఎదుటి వాని మేలు వార్చలేని వారితో కలిసి భోజనము చేయకము. మొదటిదండి. రెండవది, వారి రుచిగల పదార్థములను ఆశింపకము. ఆశింపకము. ఎంత స్పష్టంగా ఉందండి దేవుని యొక్క వాక్యము. ఎవరైనా సరే ఎదుటివాడు నువ్వు బాగుంటున్నట్లయితే, నువ్వు ఆశీర్దించబడుతున్నట్లయితే, నువ్వు హెచ్చించబడుతున్నట్లయితే, నిన్ను చూసి ఎవరైతే వారవరో వారితో అంటండి కలిసి భోజనం చేయకండి. ఖచ్చితంగా చెప్పాడండి. ఖచ్చితంగా చెప్పేశాడు. కలిసి ఎంత మాత్రము కూడా మనం భోజనం చేయడానికి వెళ్ళలేదు. అంటే నీ మేలు కోరట్లేదండి, వారు నీ కీడు కోరుతున్నారు. అటువంటి వారితో మనం ఎంత మాత్రం కూడా కలిసి భోజనము చేయకూడదు. ఎందుకు తెలుసండి? వారి రుచిగల పదార్థములను ఆశింపు. ఎంత శ్రేష్టమైనటువంటి భోజనం నీకు పెట్టా సరే వారికి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే వారిని కీడు చేయాలనుకుంటున్నారు, నీకు ఎంత మాత్రం మేలు చేయాలనుకోవట్లేదు. కాబట్టి క్రైస్తవులుగా మనము అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మనకి ఎదురైనప్పుడు ఎదుటి వారు అంటే మన మేలు చూసి మన బాగోగులు చూసి వారం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో కలిసి భోజనం చేయకండి. వారు ఇస్తున్నటువంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థములు మీరు ఎంత మాత్రము కూడా ఏమంటున్నారండి ఆశింపకండి. ఆ వాటి కొరకు మీరు ఎదురు చూడొద్దని చెప్తున్నాడండి. మొట్టమొదటిది, ఎవరైనా సరే అటువంటి వారు మన జీవితంలో ఎదురున్నట్లయితే వారు ఏది ఇస్తున్నా సరే మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ తీసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటారు. ఏమైనా కొంచెం తేడా వచ్చిందనుకో మనం చేసినటువంటి తప్పులను, మనం చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను దెప్పి మనల్ని గాయపరిచి మనల్ని కష్టం కలిగిస్తూ ఉంటారు. అందుకనే జీవగ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అమ్మా అయ్యా, ఎదుటి వాని మేలు వార్చలేని వారితో కలిసి భోజనము చేయకము, వారి రుచిగల పదార్థములను ఆశింపకము. అవునండి, మనం అటువంటి వారికి దూరంగా ఉండాలండి. రెండవదిగా ఆదికాండము 31వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం. ఆదికాండము 31వ అధ్యాయము 2-3 వచనాలు. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్ను మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడైందునని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనప్పి వారితో ఇట్లనెను. ఆమేన్. వారితో ఇట్లనెను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే యాకోబు యొక్క ఎదుగుదలను చూసినటువంటి మామ అయిన లాబాను వారవలేకపోయాడండి. ఏం చేశాడండి? యాకోబు యొక్క ఎదుగుదలను చూసినటువంటి వాళ్ళ మామ అయినటువంటి లాబాను వారవలేకపోయాడు. అలాంటి వారికి దూరముగా ఉండమని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. అవునండి, మనం ఎక్కడైనా సరే ఎదుగుతున్నామా, మనం చూసి ఎవరైనా వారవలేకపోతున్నారా, వారికి మీరు దూరంగా ఉండండి. జాగ్రత్త. ఎవరైనా సరే వారు మనతో మంచిగా ఉంటున్నారు అనుకుంటున్నారేమో, వారు మన గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారు, మన గురించి మనం గాయపరిచే విధంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త. వాక్యమైనటువంటి దేవుడు యాకోబు ఎదుగుదలను చూసినటువంటి మామ అయిన లాబాను వరవలేకపోయాడు. అలాంటి వారికి మీరు దూరముగా ఉండమని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అటువంటి స్వభావం కలిగినటువంటి వారికి మనము దూరముగా ఉండాలి. మూడవదిగా చూసుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7-9 వచనాల్లో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి. 1 సమూయేలు 18వ అధ్యాయము 7-9 వచనాలు.
చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఆ మాటలు శౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు ఎప్పటి నుంచి? ఎప్పుడైతే దావీదుకు 10,000 అన్నారో అప్పటి నుంచి ఆయన చూపు ఎలాగైపోయిందండి? విషపు చూపు. ఆయన ఎవరో తెలుసండి? రాజు అండి. మొదటి సమూయేలు రాజు. ఈ దావీదును చూసి వారవలేకపోయాడండి. ఎందుకంటే జనులందరూ కూడా ఎవరైతే పెర్ఫెక్ట్ గా ఉంటారో, ఎవరైతే న్యాయముగా ఉంటారో వారికి ఘనపరుస్తున్నారండి. సౌలు రాజు దావీదు ఎదుగుదలను చూసి వారవలేకపోయాడు. ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే అలాంటి వారికి దూరముగా ఉండమంటున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. ఆ స్త్రీలు గానప్రతి గానములు చేయించు వాయించుచు సౌలు 1000 కొలది దావీదు 10,000 కొలది హతము చేసినండి. అంటే ఆయన గణపరుస్తున్నారండి. తర్వాత ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడితే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపేను. చూస్తారండి, రాజ్యంలో ఉన్నటువంటి జనులు దావీదుకేమో 10,000 అంటున్నారు, సౌలుకి ఏమేమంటారు 1000 కొలది అంటున్నారు. కానీ ఆయన తన పైన ఒక విషపు చూపు చూపించాడండి. ఏం చేశాడంటే చంపాలని చెప్పి ప్రయత్నం చేశాడండి సౌలు. కానీ దావీదు ఏం చేశాడో తెలుసండి? అలా చంపటానికి వస్తున్నప్పుడు ఎంత మాత్రం కూడా అతనికి తిరగబడలేదండి. ఎంత మాత్రం కూడా అతను చంపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే చంపే శక్తి ఉంది, చంపగలుగుడు, అంత బలాఢ్యుడే అయినప్పటికీ కూడా అతను వైపుకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే సమూయేలుని ఏం చేశాడో తెలుసా అండి? సౌలు రాజుని దేవుడు అభిషేకించి ఉన్నాడు. కాబట్టి అభిషేకము పొందుకున్న రాజు వైపుకి నేను వెళ్ళినట్లయితే నన్ను అభిషేకించిన దేవుడు నన్ను ఊరుకోడు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడే తప్ప ఎంత మాత్రము కూడా అతనితో కలబడి అతన్ని ఓడించే ప్రయత్నము ఎంత మాత్రము కూడా చేయలేదండి. కాబట్టి ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే సౌలు రాజు దావీదు ఎదుగుదలను చూసి వారవలేకపోయాడు. ఎవరైనా సరే మనం ఎదుగుతున్నాం అనుకోండి, మనం చూసి వారవలేకపోతున్నారా? అస్సలే మనం భయపడవలసిన అవసరం లేదు. అస్సలు చింతించవలసిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. దేవునికి అడగండి. హెచ్చించింది ఆయన, నిన్ను గణపరిచింది ఆయన. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించావు, నువ్వు నన్ను హెచ్చించావు, కాపుదల కూడా నువ్వే నాకు దయచే. అలా ఎవరైతే అడుగుతారో వారికి దేవుడు కాపుదల ఇస్తాడు. ఎందుకంటే దావీదు ఏ విధంగా ఆశీర్వదించాడో తెలుసు కదండి. అంచెలుగా ఆశీర్వదించాడండి. సౌలు రాజు ఏమైపోయాడో తెలుసండి? దినము కూడా ఆయన దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోయాడు. దావీదేమో 10,000 కొలది అని చెప్పి జనులందరూ కూడా కొనియాడుతున్నారు. సౌలు రాజు గురించి ఏమో జనులందరూ కూడా రాజ్యం అంతా కూడా చెప్తుంది 1000 కొలది. 1000కి 10,000కి చాలా వ్యత్యాసం ఉంది. అంతగా ఘనత దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నువ్వు గణపరచబడబోతున్నావా? గణపరచబడ్డావా? అయితే నువ్వు ఏం చేయమన్నాడంటే నువ్వు తగ్గించుకో. ఎంత మాత్రం కూడా నువ్వు హెచ్చించుకునే ప్రయత్నము నువ్వు చేయొద్దని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనకు ఒక సత్యాన్ని సౌలు రాజుకి అలాగే దావీదుకు మధ్య జరిగినటువంటి సంఘటనలు మనకి జ్ఞాపకం చేసి చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని చూసుకుందామండి. అది మీ అందరికీ సుపరిచితుడే. ఆదికాండము 37వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి తల్లి. యోసేపు గురించి ఉంటది ఇక్కడ. ఆదికాండము 37వ అధ్యాయము 7-8 వచనాలు. అదేమనగా మనము చేతిలోని పనులు కట్టుచుంటిమి, నా పనలేచి నిలుచుండగా మీ పనులు నా పనులను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్ము నేలదవా, మా మీద నీవు అధికారి వగ్దువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఆమేన్, ఆమేన్. ఈయన గురించి అందరికీ తెలుసు కదండి. ఎవరు? యోసేపు.
యోసేపు మీద తన సహోదరులు అసూయపడి పగపెట్టిరి, అలాంటి వారికి దూరముగా ఉండమని చెప్పి యోసేపుకి తెలియపరచండి. ఎంత అద్భుతమైన మాటలో తెలుసండి. ఆదికాండం 37:8 చదువుతున్నాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలుదువా అని ప్రశ్న వేశారండి. మా మీద నీవు అధికారు వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. చూసారండి, సొంత తమ్ముడి మీద అండి అన్న పగపట్టేసుకున్నారండి. ఏం చెప్పాడండి? నేను రాజ్యాన్ని ఏలబోతున్నాను, దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలో నన్ను పెట్టబోతున్నాడు అని చెప్పి ఒక మాట చెప్పినందుకు, నాకు కళల ద్వారా దర్శనం ద్వారా దేవుడు నాకు చూపించాడని చెప్పి ఒక మాట చెప్పినందుకు మరి ఏం చేస్తారో తెలుసండి, అతని సహోదరులు అతని యందు 11వ వచనం అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొని, తండ్రికి తెలిసిన మొత్తం అంతాను సహోదరులు అసూయపడ్డారండి. ఏం చేద్దామని తెలుసా? తమ్ముడిని చంపేయాలని చెప్పి, తమ్ముడిని పాడు చేయాలని చెప్పి, తమ్ముడిని నాశనం చేయాలని. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసండి. ఎక్కడైతే బానిసగా పంపి ఉన్నారో యోసేపుని, అక్కడే ఆ దేశంలో ఏం చేశాడో తెలుసండి, ప్రధానమైన స్థానాన్ని ప్రధానమంత్రిగా దేవుడు చేశాడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసూయపడినటువంటి వారు అందరూ కూడా ఎక్కడికి వచ్చారు తెలుసండి? ఆయన పాదాల దగ్గరికి వచ్చాడండి. మాకు ఆహారం కావాలి, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, మాకు అవసరతలు ఉన్నాయని చెప్పి ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే అసూయపడ్డారో, ఎవరైతే పగ పెట్టుకున్నారో యోసేపు మీద, వారందరూ కూడా ఆయన రాజ్యము పరిపాలించుచుండగా వారు ఆయన దగ్గరికి వచ్చి ఉన్నారు. అప్పుడు యోసేపు ఏం చేయాలండి? వీళ్ళు నన్ను ఒకనొకప్పుడు నన్ను పగ పెట్టుకున్నారే, నన్ను గాయపరిచారే, నన్ను బాధ పెట్టారని చెప్పి వారికి ఆయన దగ్గర ఉన్న అధికారంతో వారిని ఏ విధంగా అయినా సరే శిక్షించవచ్చు. కానీ యోసేపు చేసింది ఏంటో తెలుసండి, అలా అన్నని తమ్ముల్ని వారు దేశం నుంచి వచ్చిన వారందరినీ కూడా ప్రేమతో ఆప్యాయంగా పలకరించి వారికి ఏమి కావాలో వాటన్నిటిని కూడా సమృద్ధిగా ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలిగి. ఎందుకు తెలుసండి? తనని దేవుడు హెచ్చించాడు. ఆ సంగతి మర్చిపోకుండా పగపెట్టిన వారిని కూడా ప్రేమించే మనసు యోసేపుకు దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, మనము కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మీ శత్రువుల కొరకు ప్రార్థించండి. మిమ్మల్ని ఎవరైతే గాయపరుస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారికి ఆహారం పెట్టమంటున్నాడండి. అది మన వల్ల అవుతుందా? అసలు ఎంత మాత్రం కూడా అవ్వదు. కానీ చెయ్యాలి. చేస్తే నువ్వు దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకుంటావు. ఏముందండి, ఎవరైనా సరే మనకు నిన్ను బాధ పెట్టిన వారు ఉన్నారట, ఆయన దగ్గరికి వెళ్ళి మనం క్షమించండి అయ్యా, నా తప్పు అయిపోయిందని ఒక్క మాట చెప్పండి. ఎంత కఠినమైన హృదయమైనా సరే మారిపోవలసిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడండి ప్రభు? ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచారండి. దేవుడు ఏమన్నాడు తెలుసండి? మీరు క్షమించుడి, మీరు క్షమించబడతారు. మీరు క్షమిస్తే నేను క్షమిస్తాను. ఖచ్చితంగా చెప్పాడండి. మరి మీరే క్షమించడం లేదు, మరి నేను మిమ్మల్ని ఎలా క్షమిస్తాను? మనం అందరం కూడా ఎదుటి వారిని క్షమించే మనసు మనకు కలిగి ఉండాలి. అంతేగాని నువ్వు పగ, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రం ఇవన్నీ హృదయంలో పెట్టుకుని ప్రభువా అని చెప్పి నువ్వు స్తుతించిన స్తుతి ఆరాధన దేవుడు ఆలకిస్తాడా? నువ్వు ఎంతో గంభీరంగా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన స్వీకరించి ఆయన ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇస్తాడా? ఒకసారి ఆలోచించండి. మీరు ఎంత మాత్రం కూడా నేను నీ హృదయము కల్మషము లేనటువంటిదిగా ఉండాలి. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, స్వచ్ఛముగా ఉన్నట్లయితే నేను నీ ప్రార్థన ఆలకిస్తాను, నీ స్తుతి ఆరాధన స్వీకరిస్తాను. నువ్వు ఏది ఇచ్చినా కూడా దాన్ని అనుమతిస్తాను. ఒకనొక సందర్భంలో ఒక మాట ఉంటుందండి, అయ్యా నువ్వు పలానా సహోదరుడితో నువ్వు సమాధాన పడలేదు కదా, నువ్వు వెళ్ళి ముందు అతనితో సమాధాన పడి అప్పుడు తిరిగి వచ్చి నాకు బలి అర్పించు, అప్పుడు ఆ బలిని నేను స్వీకరిస్తాను అంటున్నాడండి. అంటే దేవుడు ఎక్కడ ఆపుతున్నాడో తెలుసండి? నువ్వు ఎక్కడైతే పడిపోయి ఉన్నావో ఆయన దగ్గరికి రావాలనుకున్నప్పుడు దాన్ని నీకు జ్ఞాపకం చేసి మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళి సమాధాన పడు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. మనకున్న కష్టాలు, మనకున్న పగలు, ద్వేషాలు ఎన్నాలండి? సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు రకరకాలుగా అతనితోనే మాట్లాడండి. అతను అంటే నాకు పడదండి. ఎందుకండి ఇవన్నీ కూడాను? పరిశుద్ధ గ్రంథంలో ఈ ఆయుష్ కూడా రాసేసాడండి. ఎంతో తెలుసు మన ఆయుష్ 70 సంవత్సరములు. ఇంకా అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. ఇంకా నువ్వు బ్రతికితే దుఃఖ
దుఃఖము ఆయాసమే. లేదండి, పెరగదు ఇంకా ఆయుసు. దుఃఖము ఆయాసమే. పరిశుద్ధ గ్రంథంలో నీ వయసు ఆల్రెడీ రాశాడు, నువ్వు ఎప్పుడు చనిపోతావు కూడా లిఖింపజేసేసాడు. కాబట్టి మనకు ఆల్రెడీ ఎంత వయసు అయిపోయింది ఇప్పుడు దాకా మనకు తెలుసు కదా. ఎందుకు పగలు, ఎందుకు ద్వేషాలు, ఎందుకు కక్షలు, ఇవన్నీ నీ హృదయంలో పెట్టుకుని దేవుడిని ఆరాధిస్తున్నట్లయితే ఎలా దేవుడిని మాటలు వింటాడు? ఒకసారి ఆలోచించుకోండి, మనం పరీక్షించుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరులు, ఎవరిని నేను ఉద్దేశించి నేను చెప్పను, వాక్యములాగా నేను చెప్తూ ఉంటాను. ఒకవేళ నేను చెప్పలేదనుకోండి, అది నాకు శ్రమ. భూమి మీద నీకు చెప్పినటువంటి పనేంటి, నీకు ఇచ్చినటువంటి అధికారం ఏంటి, నువ్వెందుకు బోధించలేదు? ఎవరైనా సరే ఆ స్థితిలో ఉండి గనక వాక్యం వింటున్నట్లయితే మీరు మారాలని చెప్పి దేవుడు సేవకుడు ద్వారా మాట్లాడతాడు. అంతే తప్ప ఎంత మాత్రం కూడా మీరు ప్రార్థన చేయకపోతే ఎవరిని నష్టపోయేది నాక? మందిరానికి రాకపోతే నష్టపోయేది ఎవరండి? నేనా? లేదండి, ఎవరు ఈ బాప్తిసం వారిదేనండి, ఎవరు ఈ ఆత్మీయ స్థితి వారిదేనండి. ఎంత మాత్రం నేను బాప్తిసం తీసుకున్నాను చెప్పి నా భార్య నాతో పాటు రాదు, తను కూడా తీసుకోవాలి. నేను నా భార్య బాప్తిసం తీసుకోవాలని నా బిడ్డలు నాతో పాటు రాదు, వారు కూడా దేవుని తెలుసుకోవాలి. మేమందరము తీసుకుంటేనే ఆయన రాజ్యంలో మేము కనబడతాం. అంతేగాని నా భార్య అండి, నా సహోదరుడు, నా అన్నండి, నా అక్క అండి, వారు నాతో లేదు. నీ రక్షణ నీకు మాత్రమే. ఇది నేను వెల చెల్లించాను, ప్రాణం పెట్టి ఉన్నాను. కాబట్టి జాగ్రత్త. నా బల్ల తీసుకుంటున్నప్పుడు ఎలా తీసుకోవాలో తెలుసండి? యోగ్యులుగా తీసుకోవాలి. అయోగ్యులుగా ఉండి మన బల్ల మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే అంటాడండి, అమ్మా నువ్వు యోగ్యులుగా ఉండి బల తీసుకో, అయోగ్యంగా ఉండి బలలో పాలు పొందుకో. ఇంతవరకు నువ్వు వాక్యం వింటున్నావు, చక్కగా నువ్వు మందిరానికి వెళ్తున్నావు, అయినప్పటికీ కూడా నీలో ఏమి లేదు? మారు మనసు లేదు. నువ్వు ఎంత పాడుకులు ఇస్తే ఏంటి, ఎంతగా ప్రార్థన చేస్తే ఏంటి, క్రమం తప్పకుండా నువ్వు మందిరానికి వెళ్తే ఏంటి, నీలో నీ హృదయము మారకపోతే, నీ హృదయము దేవునికి ఇవ్వకపోతే ఎంతగా చేసినా ఎన్ని చేసినా కూడా వృధా, వ్యర్థం. కాబట్టి ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తున్న మాట, ఎవరు కూడా రక్షణని నిర్లక్ష్యం చేయకండి. సాక్షాత్తు దేవుడే చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నేడే రక్షణ దినం. ఈ రోజు చదివారా మాట, వారం తర్వాత చదవండి, సంవత్సరం చదవండి, ఎప్పుడు చదివినా సరే ఇది నేడే అని ఉంటుంది. అంటే టుడే. అస్సలు నీ హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తే సొంత రక్షకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నమ్మి అంగీకరించి బాప్తిసం తీసుకుంటావో అదే రోజు నీకు పాతవన్నీ కూడా గతించిపోను, సమస్తము నూతనమాయను. అంటే ఆ రోజు నువ్వు క్రీస్తులో పుట్టినట్టు. మన బాప్తిసం తీసుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం? ఒక నిరీక్షణ అయితే ఉందండి. ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా గోల్ ఏంటంటే, మేము ఒక రోజున నిత్య జీవానికి వెళ్ళాలని. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవానికి వెళ్ళటానికి ఒక ద్వారము, ఒక మార్గము. బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారండి? లేదండి, ఎంత మాత్రం కూడా వెళ్ళాలి. నేను బాప్తిసం తీసుకున్నానండి, నా క్రియలు మారలేదు, నా స్వభావం మారలేదు, నేను మందిరానికి వస్తాను కానీ నా మనసు, నా ఆలోచన, నా తలంపులు వేరే విధంగా ఉన్నాయి, అది దేవుడు అసహించుకునే విధంగా ఉన్నాయి. కానీ నేను ఎలా వెళ్తాను దేవుని సన్నిధి, దేవుని రాజ్యంలోకి అంటున్నాడు? నీ హృదయము మారాలి, నీ మనస్సు నాకు కావాలి. నువ్వు ఇచ్చే అర్పణలో కావద్దు, నీవు ఎలా ఉన్నావో ఆ స్థితిలోనే నాకు కావాలి. నీ హృదయం అయ్యా, నీ నుంచి నేను బరులు కోరట్లేదు, నీ నుంచి ధనము కోరటం లేదు, అవన్నీ నా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. నీవు కావాలి, నువ్వు నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించే మనసు కావాలి. మళ్ళీ కక్కిన కూటికి కుక్క తన వాంతికి ఎలా వెనక్కి తిరిగి తోరుతుందో ఆ విధంగా నువ్వు వెళ్ళడానికి వీలు. ఎంత మాత్రం కూడా ఒకసారి ప్రభువుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించావా? బాధ వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా సరే బ్రతుకుడు పిలిస్తే చావు అయితే లాభమే. ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన నీలో లేకపోతే అంతా కూడా వ్యర్థమే. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, యేసుకు మీద తన సహోదరులు అసూయ పడ్డారండి. కానీ యేసు ఏం చేశాడు తెలుసండి? వాళ్ళ అన్నదమ్ములను అందరినీ కూడా ప్రేమించాడు. వారిని మంచిగా చూసుకున్నాడండి. అందును బట్టి ఆయనకి దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ఎంతగానో సంతోషించి ఉన్నాడండి. దేవుడు కూడా ఇటువంటి మనస్సు కలిగినటువంటి వారినే కదా నేను కోరుకుంటుంది. మరి దావీదు కూడా ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సౌలు రాజు దావీదు ఎదుగుదలను చూసి వారవలేనప్పుడు మరి దావీదు అతను చంపాలి కదండి, తరుగుతున్నప్పుడు చంపలేదండి.
ఇతను దేవుడు ఏర్పాటు చేసుకున్న అభిషేకము పొందినటువంటి వ్యక్తి, అతని జోలికి నేను వెళ్తే దేవుడు నన్ను ఎంత మాత్రం కూడా ఊరుకోడు అని ఒక భయంతో అతని జోలికి వెళ్ళలేదండి. ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు, ఒకటి దావీదు, రెండు యోసేఫేటు. నాలుగవదిగా మనం చూసుకుందామండి. తిమోతి రాసిన మొదటి తిమోతి 6వ అధ్యాయము 20-21 వచనాలండి. చూడండి అమ్మా, మొదటి తిమోతి 6వ అధ్యాయము 20-21. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉంటుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. మనందరికి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసండి? విపరీతంగా వాదిస్తూ ఉంటారండి చాలా మంది కూడా. ఆ వాదనలకు మీరు ఎలా ఉండాలి తెలుసండి? దూరంగా ఉండాలి. యేసు ప్రభు ఉన్నాడా? అయితే చూపించండి. ఎక్కడ ఉన్నాడు? మీ దేవుడు రక్షిస్తాడా అని చెప్పి కొంతమంది హేళన చేస్తూ వాదోపవాదోపాలకు దిగుతూ ఉంటారండి. ఎంత మాత్రం కూడా వారితో మనం వాదించకూడదు. మన దేవుడు సర్వశక్తివంతుడండి. వాళ్ళ చెప్పిన వాదనలకి మనం ఏకీభవించి మనం వాదించినట్లయితే వారిలాగానే మనం కూడా తయారవుతూ ఉంటాం. కాబట్టి మా దేవుడు గొప్పవాడు, మాకు కార్యం చేస్తాడు. అక్కడ నుంచి స్కిప్ అయిపోవాలండి. ఎందుకంటే జీవ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి? 21వ వచనంలో, ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయేది, కృప మీకు తోడై ఉండును గాక. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు వాదోపవాదాలు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఆపోజిట్ లో మేము ఆన్సర్ చేద్దాము, మేము తెలివైనటువంటి వాళ్ళము, మేము ప్రవీణులం అని చెప్పి వారు ఏం చేస్తారో తెలుసండి? వారు ప్రశ్న వేస్తే మీరు జవాబు చెప్తారు, వీళ్ళ ప్రశ్న వేస్తే వారు జవాబు చెప్తారు. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుందంటే ఆర్గ్యూ జరుగుతుంది. ఆర్గ్యూ జరగడం వల్ల ఏమవుతుందో తెలుసండి? ఎప్పుడు కూడా వాదోపవాదాలు ఎవరైతే స్టార్ట్ చేస్తారో వారే గెలుస్తారు. ఎందుకు తెలుసండి? వారన్నా సిద్ధాంతమే కరెక్ట్ అని చెప్పి వారు తెలియపరుస్తూ ఉంటారు. కానీ అటువంటి వారికి మనం ఎలా ఉండాలి తెలుసా? దూరముగా ఉండమంటున్నాడు. అయ్యా, విపరీత వాదములకు దూరముగా ఉండండి. ఎవరైనా సరే దేవుడి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? అయ్యా సరే అని చెప్పి వచ్చేది. ఎవరైనా తిడుతున్నారా? అస్సలు ప్రాబ్లం లేదు. దేవుడిని దూషిస్తున్నారా? నిన్ను దూషిస్తున్నారా? అయినప్పటికీ మనం ఏం చేయాలి తెలుసా? బదులు పడకుండా, నోరు తెరవకుండా మితముగా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేయాలంటే దేవుడు చూసుకుంటాడండి. ప్రభువా, ఆ సహోదరు అలా మాట్లాడుతుంది, ఆ సహోదరుడు అలా మాట్లాడుతున్నాడు, ఒక్కసారి వారితో మీరు ఒక మాట ప్రార్థన చేసుకోండి. దేవుడే వారితో మాట్లాడతాడు, వారే మీ దగ్గరకు సమాధానం పడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, క్రైస్తవులు ఎవరికి దూరంగా ఉండాలో తెలియపరుస్తున్నటువంటి మాటలో వాదనలు చేస్తున్న వారికి మీరు దూరంగా ఉండండి, విపరీత వాదనలో ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి మీరు దూరంగా ఉండండి అని చెప్పి ప్రభు పేరట నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నానండి. ఇంకా చూసుకున్నట్లయితే యోహాను సువార్త 2వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చదవతని. 2వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేగ మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడదు. ఆమేన్. అమ్మకి చదువుకుంటారు తల్లి. చాలా వచనాలు ఉంటాయి అన్ని కూడాను. 2వ యోహాను 1వ అధ్యాయము 9 నుంచి 10 వచ్చి 9, 10 9, 10 ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని సత్యాలు ఏంటంటే, క్రీస్తు బోధన మాని కల్పించిన సొంత బోధనకు దూరంగా ఉండమాట. అంటే దేవుని వాక్యం చెప్పరండి కొంతమంది, బయట విషయాలు యాడ్ చేసి చెప్తూ ఉంటారు. అటువంటి విషయాలు మీకు ఎవరైనా చెప్తున్నట్లయితే వాటికి మీరు దూరంగా ఉండండి. నా బిడ్డలు కదా మీరు, అది సత్యమా కాదా, పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా, ఎవరైనా నేను మాట్లాడుతున్న మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా లేదా క్షుణ్ణంగా
మీరు పరీక్షించుకోండి. ఒకవేళ ఎవరైనా సరే ఆ మాటలకు ఇంకో రెండు జోడించి కల్పించి మీకు చెప్తున్నట్లయితే ఆ మాటలకు మీరు దూరంగా ఉండండి. ఎంత మాత్రం కూడా ఆ మాటలు మీరు వినడానికి వీల్లేదు. ఎందుకంటే మీ మైండ్ ని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, డైవర్ట్ చేసి లోకం వైపుకు తిప్పుతున్నారు. లోకాన్ని జయించిన వాడు మనకు కావాలి, కానీ లోకం మనకి ఎందుకండి? లోకంలో ఉన్నవన్నీ కూడా మనం పాడు చేసేవే తప్ప మనం బాగు చేసేవి ఎంత మాత్రము కానే కాదని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నానండి. క్రీస్తు బోధన మాని కల్పించిన సొంత బోధలకు దూరంగా ఉండమని చెప్పి క్రైస్తవులుగా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుందండి. ఇంకా శ్రేష్టమైనటువంటి మాట సామెతల గ్రంథకర్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. 22వ అధ్యాయము 24వ వచనం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, క్రైస్తవులు ఎవరికి దూరంగా ఉండాలి? సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం చదవండి. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకుము. ఆమేన్, ఆమేన్. చూసారండి, కోప చిత్తుడితో మీరు ఏం చేయకూడదండి? సహవాసం. సహవాసం అంటే ఏంటండి? ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్, స్త్రీలు పురుషులు ఈరోజు ఫ్రెండ్షిప్ ఎక్కువ కదా, సహవాసం ఎక్కువ కదా. కోప చిత్తుడితో మీరు సహవాసం చేయకండి. ఎవరితో చేయాలండి? క్రోధము గల వానితో పరిచయం. అంటే మన ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎవరైతే కోపంగా ఉంటూ ఉంటారో, ఎవరైతే మనల్ని గాయపరచాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటారో అటువంటి వారితో మీరు ఎంత మాత్రం కూడా సహవాసం చేయకండి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, మరి ఎవరితో సహవాసం చేయాలో కూడా ఆయన చెప్తుంటాడండి. మీరు నాతో సహవాసం చేసినట్లయితే అది మీకు మేలు, మీరు నాతో సహవాసం చేసినట్లయితే అది మీకు సమాధానము. ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనతో మన సహవాసం చేస్తే మేలు కలుగుతుందండి. రెండోది ఏం కలుగుతుందంటే సమాధానం. మన కుటుంబాల్లో సమాధానం లేదు కదండి, ఎక్కడ చూసినా సమాధానం లేదు. మేలు కోసమే ప్రాకులాడుతూ ఉంటాం. మాకు మంచి జరగాలయ్యా ప్రార్థించండి. ఎంతో మంది బిడ్డలు ఎన్నో విజ్ఞాపనలు ఇస్తూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, కోపచిత్తులతో సహవాసము వద్దు, వారికి దూరముగా ఉండమని లేఖన భాగాలు చేరవిస్తున్నాయండి. అలాగే సామెతల గ్రంథంలోనే మరొక శ్రేష్టమైనటువంటి మాట 26వ వచనంలో చూడండి. అదే అధ్యాయం సామెతలు 22, 26 కింద వచనాల్లో చూడండి. చేతిలో చేయి వేయు వారితోనూ అప్పులకు పూటపడు వారితోనూ చేరకుము. ఆమేన్. ఎంత స్పష్టంగా ఉందండి. చేతిలో చేసి అక్క ప్రమాణపూర్వకంగానే చెప్తున్నాను, అన్నయ్య ప్రమాణపూర్వకంగానే చెప్తున్నాను, ఇంకో నేను ఇచ్చేస్తాను డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటారు కదా. వారి గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, చేతిలో చెయ్యి వేసి అప్పులకు పూటపడి వారికి దూరంగా ఉండండి. ఎంత మాత్రం నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ప్రమాణం చేయకూడదని ప్రభు చెప్తున్నాడు, ఒట్టేయకూడదని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత మాత్రం కూడా అటువంటి వారిని ఎదురవునప్పుడు నేను ప్రమాణపూర్వకంగా ఇస్తాను అని చెప్పి చేతిలో చెయ్యి వేసి నీ గురించి వారు అప్పుల గురించి ధనం సహాయం అడిగినప్పుడు వారికి నువ్వు దూరంగా వెళ్ళిపో. ఏంటి ఒక మాట నా దగ్గర లేదు అయిపోయింది కదా, అంతేగాని ఇస్తాను రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పిన తర్వాత ఇచ్చిన తర్వాత వచ్చే మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? పాస్టర్ గారు నా కొరకు ప్రార్థించింది. ఏమైంది? అప్పు ఇచ్చాను మరి తిరిగి ఇవ్వట్లేదు. అవును, అప్పు ఇచ్చింది మీరు, తీసుకున్నది వాళ్ళు, తిరిగి ఇవ్వకపోతే ప్రార్థన చేయవలసింది ఎవరు? అవునండి. అందుకే నేను చెప్తున్నాను, చేతిలో చెయ్యి వేసి అప్పులకు పూట పేదవారికి ఎవరికి కూడా మీరు ఇవ్వద్దు. ఎంత మాత్రం కూడా నేను పేదవాడిని, నేను లేనివాడిని, నాకు అది లేదు ఇది లేదని చెప్తుంటారు కదండి. ఎంత మాత్రం కూడా ఇవ్వద్దు అని చెప్తున్నాడండి పరిశుద్ధ గ్రంథంలో. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా పరిశుద్ధ గ్రంథం నీతో నాతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. ద్రాక్షారస తాగువానితోనైనను మాంసము హెచ్చుగా తినువానితోనైనను సహవాసం చేయకుము. ఆమేన్. ద్రాక్షరసం అంటే ఏంటండి? ఆల్కహాల్ తెలుసు కదండి. మన ఇక్కడ నేను ఇస్తున్నాను కదా రొట్టె ద్రాక్ష, అది కాదు. చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నీతో నాతో మాట్లాడుతుంది. ఎవరితో సహవాసం చేయొద్దు, ఎవరితో సహవాసం చేయాలో కూడా చెప్తున్నాడండి. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యకము ఖచ్చితంగా మాట్లాడుతున్నాడండి. ఎంత మాత్రము కూడా ఎవరైతే మందు తాగుబోతుంటారు కదండి, తాగుతూ ఉంటారు కదా, ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు కదండి, వారితో మీరు సహవాసం చేయొద్దు అన్నాడు. అంతేకాదండి మాంసం ఎక్కువగా తింటూ ఉంటారండి, వారికి నారికి కూడా తిరగదండి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, చక్కగా తాగి తిని ఏం చేశారు తెలుసండి? దేవుడిని స్తుతించారనుకున్నారా? దేవుడిని తిట్టారండి వాళ్ళు.
సరుగుకున్నారండి. ఎంతగా కాదు బాధ పెట్టారో తెలుసండి. అంటే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తిని తాగి సంతోషించి ఆయన స్తుతించకుండా దేవుడిని దూషించారండి. అంటే మందు ఎక్కువైపోయిందండి, ద్రాక్షరసం ఎక్కువైపోయింది, తర్వాత వాళ్ళకి ఏం ఎక్కువైపోయిందండి, మాంసం ఎక్కువైపోయిందండి. ఈ రెండు ఎక్కువైనప్పటికి ఏమవుతుందండి, తినటం మొదలు పెట్టారండి, సనగటం మొదలు పెట్టారండి. మరి దేవుడు అంటున్నాడు, అటువంటి వారు నీకు ఎదురవునప్పుడు, అటువంటి క్యారెక్టర్ గల వారిని కంటపడినప్పుడు వారికి మీరు దూరముగా ఎడబాటుగా ఉండండి. మీరు ఎంత మాత్రం కూడా వారి దగ్గరగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే జీవగ్రంథం నీతో నాతో చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలండి. ఇవన్నీ కూడా క్రైస్తవులు ఎవరికి దూరంగా ఉండాలంటే, మనం మేలు కోరి ఎదుటి వారి మేలు వారవలేనటువంటి వారికి వారితో కలిసి మనం భోజనం చేయకూడదు. ఖచ్చితంగా చెప్పాడండి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, యాకోబు ఎదుగుదలను చూసి లాభాను వారవలేకపోయాడండి. అంతే మనల్ని కూడా చూసి ఎవరైనా వారవలేకపోతున్నాడేమో, నువ్వు చక్కగా పనులు చేసుకున్నావు, చక్కటి ఉద్యోగం, నీ బిడ్డలో బాగుంటుంది, నీ కుటుంబం బాగుంది, మీరు అందరూ కూడా బ్లెస్ అవ్వరు, మిమ్మల్ని చూసి వారవలేకపోతున్నారేమో, అటువంటి వారిని మీరు దూరంగా ఉండమంటున్నాడండి. మూడవదిగా ఏమంటున్నాడంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే సౌలు రాజు దావీదు ఎదుగుదలను చూసి వారవలేకపోయాడండి. మనం అటువంటి వారు ఎవరైనా ఎదురవునట్లయితే వారికి దూరంగా ఉండాలండి. ఇంకో యోసేపు ఎదుగుదలను చూసి అసూయ పడ్డారండి అన్నదమ్ములు కూడాను. కానీ దేవుడు అతను సిగ్గుపరిచాడండి, హెచ్చించాడండి. అలాగే చూసుకున్నట్లయితే విపరీత వాదోపవాదం చేస్తూ ఉంటారండి కొంతమంది. అటువంటి వారు నీకు ఎదురవ్వరనుకో, దేవుడు ఉన్నాడా, దేవుడి గురించి దూషిస్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడతారు. అంటే మన మైండ్ సెట్స్ తెలుసుకుని అప్పుడు మనం రెచ్చగొట్టి మనం కూడా అలాగే మాట్లాడితే, ఇంకోటి ఈవిడ దేవుని బిడ్డ అంట, ఇతను దేవుని కుమారుడు అంట, చూడండి ఎలా మాట్లాడతారని చెప్పి వాళ్ళు పక్కకు తప్పుకొని మనల్ని హైలైట్ చేసి దేవుడి నామాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు అవమానపరుస్తున్నారు. అటువంటి వాళ్ళు మీకు ఎదురవునప్పుడైతే వారికి ఏమంటాడంటే, విపరీత వాదోపవాదములకు మీరు దూరముగా ఉండండి. డోంట్ ఆర్గ్యుమెంట్. ఎంత మాత్రం కూడా ఆర్గ్యూ చేసే వారిగా మనం ఉండకూడదండి. అలాగే చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి, అయ్యా క్రీస్తు బోధన మాని కల్పించి సొంత బోధన ఎవరైనా చెప్తున్నారేమో, ఈ పరిశుద్ధ గ్రంథంలో లేనటువంటి మాటలు మీకు ఎవరైనా చెప్తున్నారేమో, అటువంటి మాటలు మీరు ఎంత మాత్రం కూడా వినొద్దు, వాడికి మీరు దూరంగా ఉండమని చెప్తున్నాడండి. ఇంకా చూసుకున్నట్లయితే ఏమన్నాడు తెలుసండి, కోప చిత్తులతో సహవాసం వద్దు, వారికి దూరంగా ఉండమంటున్నాడండి. అలాగే చేతిలో చేయి వేసి అప్పులు ఇచ్చేవాడు, అప్పు ఇవ్వడం ఎవరైతే అడుగుతారో వారికి ఎంత మాత్రం కూడా మీరు అప్పు ఇవ్వవద్దు. చేతిలో చేసి వాడిని సహోదరైనా సరే సహోదరుడైనా సరే ఎంత మాత్రం కూడా మీరు నమ్మొద్దు అంటున్నాడండి. ఇంకా చూసుకున్నట్లయితే ద్రాక్షరసము మాంసము ఎవరైతే హెచ్చుగా తింటున్నారో వారితో మీరు సహవాసము చేయొద్దు. ఎంత మాత్రం కూడా మీరు ఎవరితో సహవాసం చేయాలండి, మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనము సహవాసం చేసినట్లయితే అది నీకు మేలు, అది నీకు సమాధానము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా,